మరి ఆయన దయాళుడు అయినప్పుడు మరి మనం ఎందుకు దయాళులేము? మరి వీరెందుకు తీసుకుని జైల్లో పడేస్తున్నారు ప్రజల్ని, పోలీస్ స్టేషన్ తీసుకుని మరి వీరెందుకు వేస్తున్నారు? ఆయనేమో అన్నీ ఇవ్వాలి, ఆయనేమో అంతా ఇవ్వాలి, ఆయనేమో అందరికీ ఇవ్వాలి. మీరు మాత్రం కొందరికీ ఇస్తారు, కొన్నే ఇస్తారు, శిక్షిస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. ఆయన దయాళుడు అయినప్పుడు మరి మన ఎందుకు దయాళుడు కాదు? ఏ డీడీ లేకపోతే టీచర్ పోస్ట్ ఎందుకు ఇవ్వకూడదు? పేదలు ఉన్నారు చాలామంది, అంటే టీచర్ పోస్ట్ ఇవ్వండి, ఏదో పోస్ట్ చేసుకుంటానండి, ఇస్తారా? ఎదుర్కొన్నా డిగ్రీ అయిందా? మీరేమో అంత కఠినంగా ఉంటారు. డిగ్రీ చదివితేనే ఎంటర్ అయిపోయింది. డిగ్రీ చదివాడు 6 సార్లు చదివాడు, ఎన్నిసార్లు? 6 సంవత్సరాలు చదివాడు. డిగ్రీ ఎన్ని ఏళ్ళు? 6 ఏళ్ళు చదివాడు. స్ట్రాంగ్ ఫౌండేషన్, వ్యక్తిగత ఫౌండేషన్. MBBS 6 ఏళ్ళు, కొంతమంది 12 ఏళ్ళు చదువుతారు. ఎంతో గట్టి ఫౌండేషన్. మరి ఇది ఇవ్వట్లా? చూసారా? యెహోవా దయాళుడు, దయాళుడు. చూసారా పిల్లరా? ఆయన దయాళుడు అయినట్టుగానే మనం కూడా దయాళుడు. రెండవదిగా దేవదేవునికి చేస్తుంది ఆయన కృప. దేవదేవుని, దేవుళ్ళకే దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రభువుల ఈజ్ గాడ్ ఆఫ్ గాడ్స్, ఈజ్ లార్డ్ ఆఫ్ గాడ్స్. సరే, ఈ ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు అయినటువంటి వారు ఉన్నారు. దేవుళ్ళు అని పిలువబడే సోపాటు దేవుళ్ళు ఉన్నారు. కానీ వారందరికన్నా కూడా ఈయన చెందినటువంటి దేవుడు. ఆయన ప్రభువుల ప్రభు. ఈ లోకంలో ప్రభువులు పరిపాలించారు, వెళ్ళిపోయారు. కానీ మనం చూసినట్లయితే ఈ లోకంలో ఆయన వందనాలు చెల్లించారు. 2024 సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు, స్వార్థాలు, భోగాలు, బాధలు, వ్యాధులు, ఇబ్బందులు, అనేకమైనటువంటి వాటి నుంచి ప్రభు మనల్ని కాచి కాపాడి రక్షించి దాటించారు. ఈ సంవత్సరంలో దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి ఆయనకు మనం ఎన్నో వందనాలు చెల్లించుకోవాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకొని ముగించుకున్నాం. 95వ అధ్యాయం 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చిన. దేంతో రావాలండి? వచ్చేటప్పుడు దేంతో రావాలా? కృతజ్ఞతాస్తుతులతో రావాలి. ప్రభా, ఈ సంవత్సరం అంతా ఉన్న జీవించారు, ఈ సంవత్సరం అంతా మనం ఆశ్రయించారు, ఈ సంవత్సరం అంతా మనం సజీవులుగా ఉంచారు, ఈ సంవత్సరం మనం ఆరోగ్యంగా ఉంచారు, ఈ సంవత్సరంలో మనకు తెలిసిన గండాల నుంచి ఆయన తప్పించారు, మనకు తెలియని గండాలు ఎన్ని తప్పించారు తెలుసా? మనకి ఎన్నో గండాలు మన దాకా రాకుండానే దాంట్లోనే ఆయన కట్టేసి ఉంటారు. కాబట్టి అనేకమైనటువంటి, అందుకని ఆయన ఏమంటారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అదే చెప్తున్నాను. మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రవేశించారు. మరి మనందరం కూడా ఆయన బొమ్మలో ప్రవేశించేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రవేశించాలి. విషయం జ్ఞాపకం చేసుకోవాలి. సరే పిల్లరా, ఈ కొద్ది వాటిని దేవుడు దీవించుగాక. తండ్రి, నా పేరు బాబా, నేత సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నారు. 2024 సంవత్సరం అంతటినీ కాచి కాపాడు జీవించి ఆశ్రయించిన బాబా, నూతన సంవత్సరం ప్రవేశపెట్టినాను. ఏ సంవత్సరం తండ్రి. పిల్లరా, మన 12 గంటలు అయిపోయింది. నూతన సంవత్సరం మనం ప్రవేశపెట్టాం కాబట్టి మనందరం కూడా మనం బయటికి వెళ్ళిన తర్వాత మరి 7 గంటలు, ఇది 12 గంటలు. 12 మీరు చెప్పారు. ఇప్పుడు టైం ఎంత? 12 గంటలు. గంటలు గంటలు బయట గంటలు, ఇది గంట అందులో ఒకసారి మరి బయటకు వెళ్దాం. 12 అయిపోయింది కాబట్టి ఒకసారి వెళ్ళిన తర్వాత మరి బయట మనం రాకపోతాం. అందరం కూడా ఒకసారి బయటకు వెళ్దాం. మరి 12 గంటలు కనుక మరి తీసుకున్నప్పుడు 12 గంటలు, 12 నెలలు, 12 కుమారులు, 12 స్తోత్రాలు, 12 సంవత్సరాలు.
చెప్పాలి, మీరు కాదు, వాళ్ళు చెప్పాలి, కొట్టేవాళ్ళు చెప్పాలి. ఏనాలో ఏ నెల రా ఇది? ఏప్రిల్. వాళ్ళే సిస్టమ్ పెట్టారండి. జంపు చేశారు. నవంబర్ డిసెంబర్ రామాయ్ వచ్చే సంవత్సరం గంట కొట్టి మరీ చెప్పాలి సాక్షాలు. వెరీ గుడ్. మరి ఇక్కడ మన ఏరియాలో లేదు, కానీ పెద్ద చర్చిలో కానీ లోకల్ చర్చెస్లో మీరు గమనించినట్లయితే అక్కడ 12 అయిన తర్వాత మరి మనకి పెద్ద చర్చిలో చూసారా పైన పెద్ద గంటలు ఉంటాయి. మాకు ప్యారిస్లో వచ్చేవారు మరి 12 గంటలు కానీ 12 గంటలు వాళ్ళు కొట్టిన తర్వాత లోకల్ సంస్థలు ప్రవేశిస్తారు. సరే మరి క్యాంప్ ఇట్లాంటి మరి అక్కలు అందరూ కూడా మళ్ళీ పోరాటం అక్కడ రావాలి. యేసు ప్రభు పుడితే ఎవరు గొర్రెలు కాసుకోవాలా? అదే తెలియమంట మరి మనం కూడా పాట అదే మరి మనకి సేమ్ టు సేమ్ టు మర్నాథ్
ఎందుకంటే మరి సంవత్సరంలో మరి సంవత్సరము మొదలైన తొలి క్షణాల్లో మరి మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎవరికి ఇచ్చాం మనం? దేవునికి ఇచ్చాం. అని ఈ సంవత్సరం అంతా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దేవునికి ఇచ్చిన తర్వాతే మనం ఎవరికి ఇచ్చాం? ఆ చిన్న బాలవాడికి, పెద్దల బాలవాడికి, చిన్న కొట్టవాడికి వాళ్ళకి ఇచ్చాం. కాబట్టి ముందు మనం దేవుడికి పోటీ చేసాం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి లాభం? మనకి లాభం. 600 కూడా పాడాలా? 603 ఐడియా ఉందా? ప్రొద్దయేడు మదలో కేటెనో మన ప్రభునందు ప్రొద్దయేడు మదలో కేటెనో ప్రొద్ద మనసుతోడా మీరు ప్రొద్దయేట ప్రభుని సేవ తాతగా పడకుండా చేయు తోతమోత మాంగో చూడా ప్రొద్దయేడు మదలో కేటెనో మన ప్రభునందు ప్రొద్దయేడు మదలో. మంచి పిల్లరా, మరి కేక్ ఏమన్నా కేక్ తీసుకొచ్చారు? ఏమన్నా నాకు కేక్ కదా? సరే పిల్లరా, మరి ఈ వర్షము దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని మరి నూతన సంవత్సరంలో చెప్పాలంటే మరి మన నూతన సంవత్సరంలో నూతన సంవత్సర చదివేసి ఉన్నది. కానీ మరి మనం 10 గంటలకు మళ్ళీ వస్తాం కాబట్టి పాస్టర్ గారు కూడా వస్తారు కాబట్టి మరి ఆ సమయంలో మరి నూతనమైనటువంటి సంవత్సర సందేశాన్ని మనం విన్నాం. మరి సంస్కారాన్ని కూడా తీసుకున్నాం. తెల్లని వస్త్రం అక్కర్లేదు. మరి ఇటువంటి వస్త్రం ధరించి ఈ ఒక్కసారి మనము సంస్కారం తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. సరే, మన దగ్గర కొడేశ్వరు ఉన్నారు. మరి వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే వారి పేర్లు చదువుతారు. మరి ఎవరెవరికి మరి ఈ నూతన సంవత్సరం తొలి పాలకులు మరి వారి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఈ సమయంలో వేడివేడిగా టీ ఉంటే బాగుండేది. నేనే టీ కావాల్సిందని టీ కద్దామంటారా? తెద్దాం అనుకున్నాను, టీ తెద్దాం అనుకున్నాం. కానీ సరే అట్లా నేను చూడాను ఎవరో పెద్ద అమ్మాయికి చేయమనుకొని సరే మంచిది పిల్లరా. మరి నూతన సంవత్సరంలో మరి దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని మరి నూతన సంవత్సరం తొలి క్షణాలని ఆయన సన్నిధిలో మనం గడిపాం కాబట్టి ఈ వర్షం అంతా మరి ఆయనకి మనం జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి మరి ఈ వర్షం అంతా కూడా ఆయన ప్రభుత్వాలకు మనం వెళ్తున్నాం కాబట్టి ఆయన మనం చేస్తారు. మరి రేపటి దినమున యథావిధిగా సుమారుగా 16 గంటలకు అక్కడ వచ్చినట్లయితే మరి నూతన సంవత్సరపు ఆరాధన జరిగించుకున్నాం. ఆరాధన అయిపోయిన తర్వాత సంస్కారం కూడా ఉంది కాబట్టి సంస్కార ప్రాధాన్యత
కదండి. మరి రోజుల్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి మరి మొక్కలు ఉండొచ్చు, గేదెలు ఉండొచ్చు, లేదా దోమలు ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా మరి ఆటోలో మాత్రమే అందరం కలిసి వెళ్ళవలసిన మనం చేస్తున్నాం. ఎవరు కూడా మరి నడిచి వెళ్ళవద్దని మా సేవకులంలో మనం చేస్తున్నాం. కూలి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తండ్రి మాకు ప్రభావ అనేక సన్నిధిలో కూడా కొంతమంది మా ఇచ్చిన కార్యక్రమం ఆచరించుకుంటున్నాం. 2024 సంవత్సరంలో ప్రభావ మేము జ్ఞాపకం చేసుకొని సంవత్సరం అంతా కూడా తండ్రి అనేకమైనటువంటి మేలు మా జీవితంలో కలిగించారు. అనేకమైనటువంటి కీడులను తొలగించారు. అందుని బట్టి మేము పర్ణాలు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభావ మాకు మేలు చేయాలన్నా, కీడు తొలగించాలన్నా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులే కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రభావ రాజకీయ నాయకులే కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల వరకే కానీ వారి చేతిలో లేదు. ఎందుకనగా ప్రభావ మా జీవితం అంతా కూడా మీ చేతిలో ఉంది. మా ఆరోగ్యమే కానీ, అనారోగ్యమే కానీ, ప్రభావ మా ఐశ్వర్యమే కానీ, మా దారిద్ర్యమే కానీ తండ్రి ఏది చూసినా సరే ప్రభావ అన్నింటినీ కూడా ఈ చేతిలో మీరు భద్రపరచుకొని ఉన్నారు. తండ్రి గతించిన అవసరం అంతా కూడా నాయన ఆశ్చర్యకరంగా ఉన్న కాచి కాపాడి ఆశ్రయించారు. వీళ్ళైనటువంటి వారు నాయన అనేకమైనటువంటి ఇబ్బందులు, వారు ఎదుర్కొన్నటువంటి సాక్ష్యాలలో ప్రభావ, వారు ఎదుర్కొన్నటువంటి బాధలు, వారు ఎదుర్కొన్నటువంటి కష్టములు తండ్రి మీ సన్నిధిలో చెప్పి ఉన్నారు. తండ్రి మీరు ఆలోచించారు కాబట్టి, వారిని తప్పించారు కాబట్టి ప్రభావ మీ సన్నిధిలో వారు సాక్ష్యం చెప్పగలిగారు. అదేవిధంగా తండ్రి గతించిన అవసరం అంతా కూడా అనేకమైనటువంటి మేలు కూడా మీరు చేసి ఉన్నారు. గతించిన అవసరకాలం అంతట్లో కూడా లేనటువంటి వారు ఆయన తర్వాత ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా ఆయన ఉద్యోగంలో అనేక మంది ఆయన విజయం దయచేశారు. వ్యాపారంలో వారికి లాభం దయచేశారు. వారు చేస్తున్న పరిపాలనలో మీరు జీవితం ఆశ్రయించారు. వారి కుటుంబంలో శాంతి దయచేశారు. వారి కుటుంబంలో బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నారు. అనేకమైనటువంటి మేలు ప్రభావ వారి కుటుంబంలో కలిగించారు. అదేవిధంగా ఈ నూతన అవసరంలో కూడా ప్రభావ నీళ్ళతోనూ, ఆశీర్వాదాలతోనూ, దీవెనతోనూ, క్షేమంతోనూ, భద్రతతోనూ ప్రభావ మీరు మమ్మల్ని వర్షమంతా కూడా కాచి కాపాడి జీవించి ఆశిస్తూ నూతన సంవత్సరం జీవిత ఆశీర్వాదంతో మమ్మల్ని పడుతున్నాను. ఈ స్నానం పరిశ్రమ తండ్రి లోకంలో తండ్రి యెహోవాని ఆశ్రయించిన కాపాడుగాక. యెహోవానిపై తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవాని మీద తన సన్నిధిని ఉదయింపజేసి నీకు సమాధానం కలిగేను గాక. దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును 2025 సంవత్సరం అంతా మనందరికీ తోడేయును గాక. ఆమేన్ ఆమేన్. వందనములు నీకు Maranatha. Happy New Year.